మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను ఈరోజు అంబేద్కర్ సాక్షిగా మేము క్యాలెండర్లు రిలీజ్ చేసుకుంటా మాలలకు జరిగిన అన్యాయం టీఆర్ఎస్ పార్టీలో మాలలకు పెద్ద అన్యాయం జరుగుతుంది. ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాలలకు కావాలి. పోయినసారి మా సోదరులకు అయింది, ఇప్పుడు మాలలకు కావాలని మేము కోరుతున్నాం. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఈ దళితులకు మాలమాదిగలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా సోదరులు వాళ్ళు అందు గురించని ఈ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నాం అనేదే కానీ పేరుకే కానీ బ్యాంకులకు అప్పు చెప్తే బ్యాంకులు ఏం చేస్తున్నాయి, ఆడు బ్యాంకు మేనేజరు కిందికి మీదకి చూస్తాడు. చెప్పుల కానుంటే కిందికి మీదకి చూసి నీకు ప్రాపర్టీ ఉందా అని అడుగుతాడు, నీకు గవర్నమెంట్ సీరేట్ ఉందా అని అడుగుతాడు. అన్నీ అడిగినాక లేదు మల్లరావు అంటాడు. 2-3 జతల చెప్పులు అరిగిపోతున్నవి, మాకు లోన్లు రాక అన్యాయం అయిపోతుంది. డైరెక్ట్ ప్రభుత్వం చేతికి తీసుకొని ప్రభుత్వమే ఇవ్వాలి మా మాలమాదిగలకు లోన్ అని కూడా మేము మనవి చేస్తున్నాం. అందుగురించనే మేము ఎట్టి విధాలైన కూడా ఎస్సీ వర్గీకరణ రామదాస్ అత్వాలే వచ్చి హైదరాబాద్కు వచ్చేసి ఢిల్లీ నుండి ఎస్సీ వర్గీకరణ కాదు, సాధ్యమైంది కాదని తేల్చి చెప్పిండు. మాకు అనుకూలంగా ఉందని మా సోదరుడు అంటాడు మన్న కృష్ణమాది. అది కాని పని. మీరు ఎంతవరకైనా కూడా మేము హలో మాలా చలో ఢిల్లీలో పోయి కూడా మేము మాయావతితో అందరితో కలిసి జంతర్ మంతర్లో కూడా మేము ధర్నా చేస్తామని కూడా మేము అడ్డుకుంటాము ఎస్సీ వర్గీకరణ అని కూడా మనవి చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. క్యాలెండర్లు అన్ని కొత్త సంవత్సరం సందర్భంగా క్యాలెండర్లు మేము రిలీజ్ చేసినాం. ఏంటికి మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది. అన్యాయం అన్ని కులాలకు కుల వృత్తులు ఇచ్చిండు కేసీఆర్. మాలలకు కూడా మాల భవనం ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. యువ నాయకుడు కేటీఆర్ కూడా మేము కలవాలి, త్వరలో కలిసి మెమరాండం ఇచ్చి మాల భవనం ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు తాళపల్లి రవి మాట్లాడతాడు. ఎస్సీ వర్గీకరణ కాని సాధ్యమైన పని అని కూడా రామదాస్ అత్వాలే చెప్పిండు. మేము కూడా మొన్న ఢిల్లీకి పోయి మంతనాలు జరిపినాం, అన్ని ఎంపీలతో మాట్లాడినాం. అది కాని పని. తేనె తెట్టలాగా ఇది కలిపితే అందరినీ ఖర్చేస్తే తేనె ఈగలు అన్ని రాష్ట్రాలు కూడా బైకాట్ చేసినవి. మాకు 17 రాష్ట్రాలు మాకు సపోర్ట్ బైకాట్ చేసినవి. అందులోనూ వాళ్ళకు 6 ఇచ్చినవి. మా అన్ని రాష్ట్రాలు ఓపెన్గా ఉన్నాయి కాబట్టి ఈ కాని పని ఇది వర్గీకరణ సాధ్యమైన పని కాదు అని కూడా తేల్చి చెప్పిండ్రు అన్ని కేంద్రంలో అని కూడా మీకు మనం చేస్తున్నాం. ఈరోజు మాల మహానాడు పివి రావు గారి వారసుడు, మరి మాల మహానాడు కమిటీలో సభ్యుడిగా పనిచేస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మా చెన్నన్న గారి నాయకత్వంలో ఈరోజు క్యాలెండర్ని 2 రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 5,000 మన క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది అంబేద్కర్ సాక్షిగా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసినప్పుడు ఉమ్మడి రిజర్వేషన్లు రాశాడు దళితులకు, కానీ ఏబిసిడి కేటగిరేషన్ని ఎక్కడ కూడా పొందుపరచలేదు. నిజంగా సుప్రీంకోర్టు ఇది చెల్లదు అని చెప్పి కొట్టివేసిన తర్వాత ఇది సున్నితమైన అంశము 1/3 పార్లమెంటు బిల్ పెడితే పాస్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చిన్న మెలిక పెట్టింది. అయినా 1/3 మెజార్టీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీరు 100 రోజుల్లో మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి ఎందుకు చేయలేదు, ఎందుకు చేపించుకోలేదు, నీకు ఎందుకు చేత కావట్లేదు? మరి ఇది కాదు కాబట్టి నువ్వు ఓటు బ్యాంకు రాజకీయం ఓట్లతోటి గద్దెనెక్కడం కోసమే మాదిగల్ని మాలల్ని మోసం చేయడం కోసమే నువ్వు ఈరోజు కేటగరైజేషన్ చేస్తా ఉన్నారు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా కలిసి రాజ్యాధికార పీఠానికి పోతారని చెప్పి బీసీలు నిలగొడతా ఉన్నావు, ఎస్సీలు నిలగొడతా ఉన్నావు, గిరిజనులు నిలగొడతా ఉన్నావు. దానికోసమే కేటగరైజేషన్ కానీ ఏదో ఒక వర్గాన్ని నువ్వు బాగుపెడతామని చెప్పి కాదు. నిజంగా మా సోదరులకి మా చెన్నన్న గారు ఎప్పుడో పిలిపించారు, రాజ్యాధికార పీఠాల మీద మీ జాతిని కూర్చోబెడతాం, మేము వెనక్కుంటాం రమ్మని సోదరు అని చెప్పి పిలిపించినట్టు మా చెన్నన్న గారి నాయకత్వంలో ఈరోజు మేము పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం. ఈరోజు 2 రాష్ట్రాల వ్యాప్తంగా మేము పొలిటికల్ పవర్ కోసం పనిచేస్తా ఉన్నాం. 2 రాష్ట్రాల్లో బహుజన రాజ్యాధికార సాధన కోసం చెన్నన్న గారి నాయకత్వంలో కార్యాచరణ రూపుదిద్దుకుంటా ఉన్నది. భవిష్యత్ కార్యాచరణ త్వరలో మా చెన్నన్న గారు ప్రకటిస్తారు. మా రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు మేము ఈరోజు కడపత్ర ఇయ్యాల మన అంబేద్కర్ యొక్క సాక్షిగా మేము ఈ యొక్క
మన క్యాలెండర్ని ఆవిష్కరణ చేసుకోవడానికి వచ్చేసినటువంటి మా నాయకులందరూ కూడా మా జంగసీని గారు మరి ఈరోజు మరి అనేక కార్యక్రమాల్లో మరి క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలని చెప్పి పట్టుబట్టి వారి నాయకత్వంలో ఈరోజు మన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతం జరగబోతా ఉన్నది. మేము ముఖ్యమంత్రిని కలవబోతా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో KG to PG 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూము ఏప్రిల్ 14, 2019 వరకే చేయాలని మా చెన్నన్న గారి నాయకత్వంలో ఆ రోజు మేము పాదయాత్ర చేసాం. మరి మన ప్రణాళిక సిద్ధం చేసి మేము వారిని కలవబోతా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మా చెన్నన్న గారికి ఇవ్వాలి, లేదంటే మా జంగా శ్రీనివాస్గా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తామని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జై భీమ్, జై హింద్. అందరికీ నమస్కారము. మా చెన్నయ్య నాయకత్వంలో ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో మేము ఈ నూతన క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. అలాగే మా ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం ఏమైతే పని మేము చేపట్టామో అది అన్న చేతిలో మీరు అధికారం అన్న చేతికి ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ లోన్ అధికారము అన్న చేతికి ఇవ్వాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంకా అన్న నాయకత్వం బాగా ఇంకా వర్ధిల్లాలనేసి మేమందరం కూడా కృషి చేస్తాము. అన్న మా కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. అన్న ప్రతి విషయంలో, ప్రతి పనులలో, ప్రతి పనులలో కూడా, ప్రతి కార్యంలో కూడా మేము చేదోడు వాదోడుగా మా చెన్నయ్యతో ఉంటామని ఈరోజు మేము అందరికీ మనవి చేసుకుంటున్నాం.